ఇప్పుడు దేవుని శరీర రక్తాన్ని ఎందుకు తీసుకున్నారు? ఎప్పుడు తినలేదు, ఎలా ఉంటుందో అనే, లేకపోతే ఒకసారి టేస్ట్ చూద్దామనే, ఎలా చేస్తారో అనే, తీసుకుంటే ఏమైనా వస్తుందనే, తీసుకోవడానికి గల కారణమేమి? ఎందుకు తీసుకుంటున్నాం? తీసుకోవాల్సిన అవసరత ఏమి? దేవుని శరీరము రక్తము. ఓమా, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు చెప్పాడు. ఏమని? ఈ శరీర రక్తాన్ని తీసుకోండి అని. జ్ఞాపకము అన్న పదానికి అర్థమేమి? ఒకసారి కొద్దిసేపు వాక్యాన్ని పరిశీలిద్దాము, జాగ్రత్తగా విందాము. లూకాసు వార్త 22వ అధ్యాయం 17వ వచనం. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట చాల్మా 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. చాల్మా, యేసు ప్రభుల వారు రొట్టెను విరిచి వారికి ఇచ్చాడు. ఇచ్చి జ్ఞాపకం చేసుకోండి. రక్తాన్ని, ద్రాక్షారసాన్ని ఇచ్చి జ్ఞాపకం చేసుకోండి అన్నారు. ఎందుకు అన్నారు ఆ మాట అంటే మనకు అర్థం అవ్వాలంటే ఇది ఎప్పుడు అన్నారన్నది తెలియాలి. ఎప్పుడు ఈ మాట చెప్పారు? 22వ అధ్యాయము 1వ వచనం చదవండి. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. చాల్మా, ఎప్పుడు అన్నారు? పస్కా పండుగ రోజు, ఆ పండుగకు దగ్గరైనప్పుడు ఆ పండుగలో ఈ మాట అన్నాడు. ఏమని? ఇది నా శరీరము, ఇది నా రక్తము అని అన్నారు. అసలు పస్కా పండుగ అంటే ఏంటి? పస్కా పండుగ అంటే ఏంటో అర్థమైతే ఈయన ఆ రోజే ఎందుకన్నారు, ఆ పండుగలో ఎందుకన్నారు అని అర్థమవుతుంది. పస్కా పండుగ అర్థం కావాలంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలోకి వెళ్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చాను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరంనకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. చాల్మా, పస్కా పండుగ అంటే ఏంటో మనం ఇప్పుడు చూస్తున్నాం. పస్కా పండుగ ఎలా జరుపుకుంటారంటే, మొట్టమొదటిగా నెలలో ఇది మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల, అబీబు నెల. మీరేం చేస్తారంటే ఆ రోజు మందలో నుండి, ఆ రోజు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తెచ్చి పెట్టుకోవాలి. ఇంట్లో మందలో నుండి తెచ్చి పెట్టుకోవాలి. ఒక మేక పిల్లను తెచ్చుకోవాలి. మేక పిల్లను తెచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే, అది మగదై ఉండాలి, నిర్దోషమైనదై ఉండాలి. ఎటువంటి దెబ్బలు కానీ లేకపోతే ఎటువంటి రోగము లేనిది, అలాంటి మగ గొర్రె పిల్లను మీరు తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెట్టుకొని దాన్ని ఏం చేయాలంటే 6వ వచనం చూస్తే, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోనవలెను,
గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకోవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను, మీ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తాన్ని తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి. చాల్మా పొట్టేలుని తెచ్చుకోవాలి. పొట్టేలు పిల్లని తెచ్చుకొని దాన్ని కట్ చేయాలి. కట్ చేసి దాని రక్తాన్ని తీసుకొని ఇంటి ద్వారబంధకములు ఉంటాయే, అంటే చౌకట్లు, వాటికి తెచ్చి పూసుకోవాలి. పూసుకున్న తర్వాత పొట్టేలు మిగిలిపోతుంది మనకిప్పుడు. మిగిలిన దాన్ని ఏం చేయాలి? సరే, మనం ఇంట్లో మటన్ ఎట్లా చేసుకుంటాం చెప్పాలి. అందరికి తెలిసిందే కదా. ఎట్లా చేస్తాం? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. 2 చెప్పినా పర్లేదు. ఫస్ట్ మాంసం తెచ్చుకుంటాం. మాంసం తెచ్చుకొని కట్ చేస్తాం. రైట్. కట్ చేసి బాగా కడుగుతాం. కడిగి మా నాన్న చెప్తా అన్నాడు చూడు. చెప్పు. టమాటా పండ్లు అవన్నీ పక్క కట్ చేసి పెట్టుకుంటాం. నూనెకు పోసి తిరువాత వేస్తాం. తగినంత ఎసురు వేసుకుంటాం. నెక్స్ట్ మగ్గిచ్చి అల్లము కొత్తిమీర మసాలాలు వేస్తాం. ఇంకా దింపేస్తాం. రైట్. ఇప్పుడు దేవుడు అంటాడు, మీకు రక్తాన్ని తీసి ద్వారబంధకాలకు పూసుకున్నారు కదా, పూసుకున్న తర్వాత మీకు పొట్టేలు మిగిలిపోయింది కదా, మీరు దాన్ని మాంసంగా వండుకొని తినాలి. ఎలా తినాలో నేను చెప్తాను. ఎలా చేసుకోవాలనో ఫస్ట్ చూద్దాము. చేసిన తర్వాత ఎలా తినాలనో చూద్దాము. దేవుడు ఏమన్నాడంటే, మటన్ తెచ్చుకున్నారు. 8వ వచనం, ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చాల్మా, పొంగని రొట్టెలను తీసుకోవాలి. నీటితో వండకూడదు, దాన్ని కాల్చుకొని తినాలి. ఏం చేయాలి? కాల్చుకొని తినాలి. నీటితో వండకూడదు. నెక్స్ట్ మా చేదు కూరలతో దాన్ని తినవలెను. నెక్స్ట్ మా దాని తలను, దాని కాళ్ళను, దాని అంతరములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడిన దాన్నైనను తినకూడదు. ఏం చేసాము? కాల్చుకున్నాము. సరే, ముక్క ఉడికిందో లేదని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇంట్లో ఎట్లా చూస్తాం? అన్నం ఉడికిందంటే ఇట్లా తీసి ఇట్లా అంటే మనకు అర్థమవుతుంది అన్నం ఉడికింది ఉడకనిది. మరి మాంసపు ముక్క ఉడికిందా లేదా అంటే ఎలా చూడాలి? చూస్తావు. ఇంకా తింటే చచ్చిపోతారు. ఇక్కడున్న లెక్క ఏంటంటే, నువ్వు ఉడకని ముక్క తిన్నావనుకో, వెంటనే మోషేకు దేవుడు చెప్తాడు, మోషే పలానోళ్ళ ఇంట్లో ముక్క ఉడక ముందుగానే ముక్కను తిన్నారు, వెళ్ళు అంటారు. వెంటనే ఆ మనిషిని తీసుకొచ్చి రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి. ఇది పస్కా పండుగ. ఎట్లా తినాలి? ఉడకనిది తినకూడదు, నీళ్ళతో వండకూడదు, దాన్ని అగ్నితో కాల్చుకొని తినాలి. ఫర్ ఎగ్జాంపుల్, మటన్ మిగిలితే మనం ఏం చేస్తాం? గోంగూర పెడతావు. పెట్టి ఏం చేస్తావు? పస్కా పండుగ రోజు మనం ఏం చేసుకున్నాము? గోంగూర పెట్టే చేసుకున్న తర్వాత రేపొద్దునకి ఒకవేళ తింటే ఇక్కడ ఏమవుతుందంటే, 10వ వచనం చదవండి. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడిన దాన్నైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏది మిగిలింపకూడదు. పొద్దున వరకు అది మిగలకూడదు. మిగిలితే ఉదయకాలం వరకు దానిలో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఏం చేయాలి? మిగిలిన మాంసాన్ని
అగ్నితో కాల్ చేయాలి. నేను గోంగూర పెట్టుకుంటా, దాన్ని ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకుంటా, పొద్దునికి రొట్టెలు వేసుకుంటా, ఇవన్నీ కుదరవు. ఒకవేళ అలా చేస్తే ఆ వ్యక్తి చనిపోతాడు. ఇది పండగ. సరే, మటన్కు మంచిగా రుచి రావాలంటే ఏం చేస్తాం? మసాలాలు వేస్తాం కదా. కానీ 8వ వచనం చూద్దాం. 12:8. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. ఓహో, మీరు మసాలాలు వేసుకునేరు మంచి టేస్ట్ రావాలని. మసాలాలతో కాదు, చేదు కూరలతో తినాలంట మాంసాన్ని. 800-1000 రూపాయలు పెట్టి మటన్ తెచ్చుకొని దాంట్లో మసాలా బదులు వేపాకేసుకుంటే ఎట్లుంటుంది? తినడానికి బాగుంటుందా? అట్లా చేసి ఒకసారి ఇంట్లో అందరికీ పెట్టండి, ఎట్లుంటుందో. 1000 రూపాయలు పెట్టి తెచ్చిన మాంసాన్ని తీసుకొచ్చి చెప్ప పెట్టకుండా వేపాకు గ్రేవ్ వేసి బాగా తెచ్చిన వ్యక్తికి తెచ్చి పెట్టండి. తిన్న వ్యక్తి ఏమంటాడు అప్పుడు? ఏమంటారు? సూపర్ అంటారా? ప్లేట్ ఇసిరి కొడతారు మన ఇళ్ళల్లో అయితే. అట్లా చేదు కూరలతో మీరు ఆ మటన్ తినాలి. 11వ వచనం. మీరు దాన్ని తినవలసిన విధం ఏదనగా చాలమా. సరే, మనం ఇంట్లో మటన్ తయారు చేసుకుంటాం. తయారు చేసుకున్న తర్వాత ఎట్లా తింటాం? అందరము కలిసి కూర్చొని మంచిగా ప్లేట్లు పెట్టుకొని, పిల్లలు, తల్లులు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కూర్చొని తింటాం. తినేటప్పుడు అక్కడ చూస్తే 11వ వచనము, మీ నడుము కట్టుకొని, ఒక టవాల్ తీసుకొని నడుముకు కట్టుకోవాలంట. కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని, చెప్పులు వేసుకోవాలంట. ఇంట్లో మీ కర్రలు చేత పట్టుకొని, చేతికి కర్రలు పట్టుకోవాలంట. కర్రలు పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. చిన్నగా తంపుగా ముక్క తీసి తినకూడదు, ఫాస్ట్గా తినాలి. అది యెహోవాకు పస్కా బలి. అది యెహోవాకు పస్కా బలి. పండగ ఎట్లా చేయాలంటే, మీరు ఫస్ట్ ఒక మేకపిల్లను, పొట్టేలు పిల్లను తెచ్చుకోండి, దాన్ని కోయండి, రక్తాన్ని తీసుకొని ద్వార కమ్మీలకు పూసుకోండి. పూసుకున్న తర్వాత పొట్టేలు పిల్లని తెచ్చుకొని దాని మాంసాన్ని వండుకోండి. వండుకునే విధానం ఏదంటే, మీరు కాల్చుకొని తినాలి, నీటిని టచ్ చేయకూడదు, ఉడకంది తినకూడదు. ఆ తర్వాత దానికి చేదు కూరలు కలుపుకొని సిద్ధం చేసుకొని పొంగని రొట్టెలను రెడీ చేసి పెట్టుకోండి. ప్లేట్ మీద ఇట్లా ఒక టేబుల్ మీద పెట్టుకున్న తర్వాత మీరు తినే టయానికి నడుముకు టవాల్ కట్టుకోండి, చేతుల్లో కర్రలు పట్టుకోండి, కాళ్ళకు చెప్పులు వేసుకొని స్పీడ్గా తినండి. ఇట్లా చేస్తే రోజు మటన్ తెచ్చినప్పుడు మంచి పిల్లలు ఉంటారు, ఇంట్లో పిల్లలే ఉంటారనుకో, రోజు మంచిగా మటన్ తెచ్చుకొని చేసుకొని తింటాం. తిన్న తర్వాత ఇంత చేదు కూరలు కలిపి కాళ్ళకి చెప్పులు వేసుకోరా అని చెప్పండి. ఎప్పుడు ఇంట్లోకి చెప్పులు వేసుకొని వస్తే, మనిషి వేరా నువ్వు చెప్పులు వేసుకొచ్చినావని నెత్తిన కొట్టేటోళ్ళు, మీరే చెప్పులు వేసుకొని రమ్మని చెప్పండి. చెప్పులు వేసుకొచ్చిన తర్వాత ఒక కర్ర చేతికి ఇచ్చి నడుంకి టవల కట్టి తినరా అని చెబితే అప్పుడు అబ్బాయి ఏమంటాడు, అమ్మాయి ఏమంటుంది? ఏమంటారు వాళ్ళు? పిచ్చి పట్టిందా, ఇంతవరకు బాగుంటేవి కదా, ఏమిట్లయితేవమ్మా అని అడగరా? అడిగినప్పుడు మీరేం చేస్తారంటే 26వ వచనం. మరియు అమ్మా మీ కుమారులు 25 నుంచి చదువుదమ్మా. యెహోవా తను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు, అమ్మా రోజు మటన్ తీసుకొస్తే మంచి మసాలాలు వేసి నీట్గా వండి అన్నం పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి పెట్టేదానివి ఈరోజు ఎందుకు? నోట్లో పెట్టుకుంటే ముక్క చేదుగుంది. రెండోది, ఎందుకు మా నడుములకు టవాళ్ళు కట్టావు, చేతులకు కర్రలు ఇచ్చావు, కాళ్ళకు చెప్పులు వేసావు, త్వరపడుతూ తినమంటున్నావే దేనికమ్మా అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు, నాన్న
మన దేవుడైన యెహోవా దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి మనల్ని ఏం చేశాడంటే బయటికి తీసుకొచ్చారా అని ఈ పండగ జరిగినప్పుడల్లా మీ పిల్లలు అడిగినప్పుడల్లా మీ పిల్లలకు మీరు చెప్పాలి. చెప్పడానికి ఇది చేయమన్నాడు. పస్కా పండుగ ఎందుకు అంటే నీ పిల్లలకు ఆ స్వార్థను ప్రకటించడానికి చేయమన్నాడు. మీ పిల్లలు అడుగుతారు, మనము ఐగుప్తు దేశంలో ఉన్నాము, చివరి అద్భుతం చేశారా మన దేవుడు. ఏం చేశాడంటే వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్కరూ, వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద కుమారులు అందరూ చనిపోతున్నారా, కానీ మన ఇళ్ళల్లో మాత్రము ఒక్కడు కూడా చచ్చిపోలేదురా. అట్లా చనిపోకుండా దేవుడు కావలి కాశాడరా అని మీ పిల్లలకు చెప్పండి, లేదంటే వాళ్ళు మర్చిపోతారు అని ప్రతి సంవత్సరము దాన్ని గుర్తు చేయడానికి దేవుడు ఈ ఆజ్ఞను తెచ్చిపెట్టాడు, ఈ ఆచారాన్ని తెచ్చిపెట్టాడు. ఇది పేరుకు ఆచారమే కానీ గొప్ప సందేశాన్ని సంవత్సరాలు మోసుకొని పోతుంది ఈ పండుగ. బాగుంది. ఇప్పుడు మనమున్నాం, ఇప్పుడే పస్కా పండుగ చేసుకున్నాం, మన పిల్లలకు చెప్పాము. నెక్స్ట్ ఇయర్ పస్కా పండుగ చేసుకున్నాం, మళ్ళీ మన పిల్లలకు చెప్పాము. మన పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయి, మన పిల్లలకు పిల్లలు పుట్టారు. అటొచ్చే నెక్స్ట్ ఇయర్ పండగకు పస్కా పండుగ చేసుకుంటే పుట్టిన పిల్లలకి చెబుతామా? చెబుతాం. అట్లా ఎంతమంది పిల్లలైతే ఉంటారో భూమి మీద ఇజ్రాయేలు జనాంగం ఎంతైతే ఉంటుందో ఆ జనాంగం మొత్తానికి దేవుడు చేసిన అద్భుత కార్యాలు గుర్తుంటాయా ఉండవా? అలా గుర్తుండడానికి ఈ పస్కా పండుగను తెచ్చిపెట్టాడు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తమ తరం ఒకటి పుట్టగా. చాల్మా, దేవుడు చేసిన అద్భుత కార్యాలు తెలియని తరం పుట్టిందంట. కారణం ఎవరు? దేవుని అద్భుత కార్యాలు వాళ్ళకు తెలియలేదంటే కారణం ఎవరు? పిల్లలకు దేవుని అద్భుత కార్యాలు తెలియని తరం పుట్టిందంటే కారణం ఎవరు? తల్లిదండ్రులు. ఇంట్లో ఉన్నోళ్ళు పండగ జరిగినప్పుడల్లా మన దేవుడు మనల్ని కాపాడుతూ ఐగుప్తు దాటించి తీసుకొని వచ్చి ఈ కనాను భాగంలోకి మనల్ని చేర్చాడు అని చెప్పకపోతే వాళ్ళకి ఏమవుతుంది? రాను ఈ నిర్గమాకాండం నుంచి న్యాయాధిపతుల గ్రంథంకి కొన్ని వందల సంవత్సరాలు వచ్చేసరికి అప్పటికే మర్చిపోయినారు. దేవుని అద్భుత కార్యాలను తెలియని తరం వచ్చింది. కానీ యేసు ప్రభుల వారి వద్దకు వచ్చేసరికి పస్కా పండుగ అయితే జరుగుతుంది. అంటే దాదాపు 1400 సంవత్సరాలైంది పస్కా పండుగ జరుగుతుంది. కానీ దేవుని గురించి మాత్రం వీళ్ళు తమ పిల్లలకు చెప్పడం లేదు. ఎందుకు? అక్కడ తరం ఒకటి పుట్టిందంట. దేవుని గురించి తెలియని తరం పుట్టిందంటే అప్పటికే వీళ్ళు దేవుని గురించి చెప్పడం బంద్ చేశారనే కదా అర్థం. దేవుని గురించి వీళ్ళు చెప్పడం బంద్ చేశారు, కానీ పండగ మాత్రం కొనసాగుతూనే ఉంది. లూకా సువార్త 22వ అధ్యాయం 1వ వచనం. పస్కానబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. చాల్మా 17వ వచనం. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఆ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన కొత్త నిబంధన. చాల్మా, ఇంతకుముందు పస్కా పండుగ అంటే ఏంటో చూసాము. అదే పస్కా పండుగలోనే జీవం కలిగిన దేవుడు ఇవన్నీ చెబుతున్నాడంటే ఆటికి వీటికి ఏమైనా లింక్ ఉండొద్దు. ఆ కాలంలో మీరు ఏదైతే ఒక పొట్టేలు పిల్లను గొర్రె పిల్లను తెచ్చుకొని వధించారో ఆ వధింపబడింది ఎవరంటే
మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన ఎక్కడ వధింపబడ్డాడంటే సిలువలో నీ కొరకు నా కొరకు వధింపబడ్డాడు. సిలువనెక్కాడు. సిలువనెక్కిన ఆయన ఆ రక్తాన్ని మీకు ఇస్తున్నాడు, ద్రాక్షారసాన్ని మీకు ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ రక్తమే మనల్ని కాపాడి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఈ కాలంలో మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దింది ఆ రక్తము. ఆయన శరీరాన్ని ఇచ్చి అది మీ కొరకు ఆ కలువరి శిలువలో నల్లగొట్టబడింది అన్న విషయాన్ని మీరు ఏం చేయాలంటే ప్రతిసారి దేవుని శరీర రక్తం తీసుకుంటున్న ప్రతిసారి కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు మీకు గుర్తు రావాలి. ఆ కాలంలో పస్కా పండుగ చేస్తే దేవుడు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించి మనల్ని కాచాడురా, మనల్ని రక్షించాడురా అని ఆ తల్లిదండ్రులు పిల్లలకి ఎలా చెప్పుకుంటారో అలానే ఈ కాలంలో కూడా నీవు నేను దేవుని శరీర రక్తం తీసుకున్న ప్రతిసారి ఆయన నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడన్న విషయం మనకు గుర్తొచ్చి మనము కూడా మన కిందున్నోళ్లకు ఆ సాక్ష్యాన్ని పంచుకోవాలి. ఆ పంచుకోవడానికి దేవుని గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వడానికి ఈ దేవుని శరీర రక్తాన్ని నీకు నాకు గుర్తొచ్చేటట్టు పెట్టాడు. శరీర రక్తం తీసుకున్న మనము ఆయన రక్తాన్ని గురించి కానీ శరీరం గురించి కానీ మనం ఏం చేయాలంటే ప్రచురము చేయాలి, అందరికీ తెలియచేయడానికి ఈ శరీర రక్తాన్ని పెట్టాడు దేవుడు. కొంతమంది అంటారు శరీర రక్తం తీసుకున్నా వెంటనే నాకు ఆరోగ్యం బాగయింది అంటారు. శరీర రక్తం తీసుకున్నా నాకు అప్పులు తీరిపోయినాయి అనేటోళ్ళు ఉన్నారు. శరీర రక్తం తీసుకున్నా లేకపోతే ఇంకొకటి జరిగినాయి అని చెప్పేటోళ్ళు ఉన్నారు. దేవుడు అందుకు పెట్టాడు ఆ దేవుని శరీర రక్తాన్ని. దేని కొరకు పెట్టాడు? అవునా? ఆయన సిలువను ప్రచురించడానికి పెట్టాడు. ఈరోజు కూడా ప్రతి ఒక్కరం మనము శరీర రక్తాన్ని తీసుకుంటున్నాం. శరీర రక్తాన్ని తీసుకునే మనము ప్రతి ఒక్కరికి ఆ దేవుని గురించి సాక్ష్యం పంచుకోవాలి. ఒకసారంట ఒక మతిమరుపు యజమానున్నాడు. యజమానునికి మతిమరుపు ఉన్నటువంటి పనివాడున్నాడంట. యజమానుడు అన్నాడంట, నీ వెళ్ళి నీకు ఒక లెటర్ ఇస్తా, ఈ లెటర్ను తీసుకెళ్ళి ఆ పోస్టు డబ్బాలో వేసిరా అన్నాడంట. సరే అయ్యగారు, ఒరేయ్ నువ్వు ముందే నీకు మతిమరుపు కాబట్టి ఒక రాయి ఇచ్చి జేబులో వేసినాడంట. జేబులో వేస్తే ఎందుకు వేసినవి ఇది అన్నాడంట. నీకు బరువు ఉంటే గుర్తుంటుందిరా అంటే సరే అని చెప్పి పోస్టు డబ్బా కాటికి పోయి వేసొచ్చినాడంట. వేసొచ్చి అయ్యగారి దగ్గరికి వచ్చినాడట. చూడు నువ్వు నన్ను మతిమరుపు అంటివి, పోస్టు డబ్బాలో వేసొచ్చినా అంటే జేబు చూపిరా అన్నాడంట. జేబు చూపిస్తే రాయలేదంట. వీడు రాయి వేసి వచ్చినాడు పేపర్ జేబులోనే పెట్టుకొని. ఇది వింటే ఒకవేళ మనకు నవ్వు రావచ్చు. దేవుడు మనల్ని చూసి కూడా అలానే నవ్వుకుంటుంటాడు. ఎందుకంటే రోజు వస్తావు, దేవుని శరీర రక్తాన్ని తీసుకుంటావు, ఇంటికి వెళ్తావు, తింటావు, పండుకుంటావు. నువ్వెప్పుడు సువార్త ప్రకటిస్తీవి? ఒరిజినల్గా నీకు సువార్త ప్రకటించడానికే కదా నేను ఈ ఆప్షన్ పెట్టింది. ఒరిజినల్ని మర్చిపోయి డూప్లికేట్ చేసుకుంటూ కూర్చున్నావు అని దేవుడు తనలో తాను మన గురించి ప్రతిదినం నవ్వుకుంటాడు. ఈ శరీర రక్తాన్ని ఎందుకు పెట్టాడంటే ఆయన సిలువను ప్రకటించడానికి పెట్టాడు. అందుకని ఈ శరీర రక్తాన్ని అనే ఆప్షన్ మనకు తీసుకొచ్చాడు. ఆ కాలంలో వాళ్ళు అడుగుతారు కదా, ఏందమ్మా ఇంత చేదు కూరలు తింటున్నావు అని అడిగినప్పుడు మన దేవుడు మనల్ని కాపాడారా. ఈరోజు మనం శరీర రక్తం తీసుకున్న ప్రతిసారి ఆయన నీ కొరకు నా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టిన దేవుడు చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు ఒకానొక రోజు తిరిగి రానయ్యున్నాడు. ఆ తిరిగి రానయ్యున్న రోజు కొరకు మనం ఈ రోజు నుంచి సిద్ధపడాలి. పరిశుద్ధతను కలిగి బ్రతకాలి అని ప్రతి దినము మనము దేవుని స్వార్థను ప్రకటించడానికి ఈ శరీర రక్తాన్ని పెట్టాడు. దేవుని శరీర రక్తం నోట్లో పెట్టుకున్నప్పుడల్లా నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే పోయినసారి బాగుండే,
ఇప్పుడు బాగలేదు. అప్పుడు చక్కెర ఎక్కువైంది, ఇప్పుడు తక్కువైంది. ఇవి కాదు మనకు గుర్తు రావాల్సింది. ఆ శరీర రక్తాన్ని చూసినప్పుడల్లా కలువరిసిలో నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన ప్రభువు గుర్తు రావాలి. అది చూసినప్పుడల్లా ఆయన నీ కొరకు చేసినటువంటి, మన కొరకు చేసిన బలియాగం గుర్తు రావాలి. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తా అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా తమ్ముడు, 2 చెల్లెళ్ళు, నలుగురం కలిసి స్కూల్కి వెళ్తా అంటే ఇంకా వాళ్ళు చిన్న పిల్లలుగా ఉండ్రి. అక్కడ పందులు ఎక్కువ. ట్రాక్టరు, రాళ్ళు తీసుకొని పోయే ట్రాక్టరు ఓ చిన్న పందిపిల్ల మీదకి ఎక్కింది. ఎక్కేసరికి దాని పొట్ట బగిలి అక్కడే చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఏం చేశారంటే ఆ పందిపిల్ల ఉరుకులాడుకుంటూ వచ్చింది. ఉరుకులాడుకుంటూ వచ్చి ఒక పాపను వెంటనే వచ్చి ఈడ కాళ్ళ దగ్గర కరిచింది. కింద పడేసరికి గొంతు పట్టుకోయింది. ఆన్ ద స్పాట్ ఆ పాప చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఆ పాప ఇంటి దగ్గర వాళ్ళ అమ్మతో అనిందంట, అమ్మ ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను, ఇదొక్కరోజు ఇంటి దగ్గర ఉంటేనే, వద్దు అంటే కూడా లేదమ్మా అన్నోళ్ళు వెళ్తున్నారు, అన్నోళ్ళతో పాటు వెళ్ళని మాతో పాటు స్కూల్కి పంపించింది. పోయిన కాలంలో మా చెల్లెలకి మేము పెళ్లి చేసాం. పెళ్లి చేసిన తర్వాత ఆమె కనబడితే ఆమె అంటది, నాయనా ఈరోజు నీ చెల్లెలకి నువ్వు పెళ్లి చేస్తీవిరా, ఒకవేళ ఆ పాప ఉంటే కూడా ఆ పాపకు కూడా పెళ్ళి అయ్యేది కదా. ఆ రోజు ఆ పాప మొత్తుకోయిందిరా నాయన, వద్దు నేను స్కూల్కి వెళ్ళనంటే కూడా నేనే బలవంతంగా పంపిస్తే అని నన్ను చూసిన ప్రతిసారి ఆమెకు అది గుర్తొస్తుంది, తన బిడ్డ కోల్పోయిన ప్రాణం గుర్తొస్తుంది. అట్లా మనకు కూడా ఆ శరీరము రక్తాన్ని చూసిన ప్రతిసారి కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు గుర్తు రావాలి. ఆ గుర్తొచ్చిన దేవుణ్ణి ప్రకటించాలన్న ఆలోచన గుర్తు రావాలి. అది లేకుండా గనక మనము బ్రతుకుతూ ఉంటే లాభం లేదు. దేవుని శరీర రక్తం తీసుకొని కూడా ఒక పిండి ద్రాక్షారసం నీళ్లు తాగిన దానితోనే సమానం తప్ప దేవుని శరీర రక్తంతో అది సమానమైంది కాదు. చిన్నప్పుడు పిల్లలు అడుగుతారు, ఏమని అడుగుతారు, అమ్మ నాన్న ఏదన్నా కథ చెప్పండి పడుకుంటా అంటారు. అందరం చెప్పిన వాళ్ళమే కదా, పిల్లల కథలు చెప్పినామా లేదా, చెప్పామా లేదా? చెప్పింటే ఏ కథ చెప్పినాం? చందమామ కథ చెప్పినాం. అది రాదు, అది కాదు. ఆ చందమామ రాడు, ఆ మామనే కాడు, యా మామ రాడు, రామామ రామామ అని పిలిస్తేమి ఆయన రాకపాయ. ఇంకో కథ కూడా చెప్పింటాం. ఏం చెప్పింటాం? ఏదినా రాజు ఉంటాడు. ఎంతమంది పిల్లలు? 7 మంది పిల్లలు. 7 మంది పిల్లలకు ఒక కొడుకు చేపనే ఎండదు. అది ఆయన చేప ఎండదు. ఇక్కడ ఎండదు, కర్నూలులో ఎండదు, ఆత్మకూరులో ఎండదు, భారతదేశంలో ఎక్కడా ఎండదు. అది ఇంతకది నిజమా? కాదు. ఇలాంటి కథలు చెప్పే మనము జీవం కలిగిన దేవుని గురించి చెప్పకపోతే ఎట్లా? కథలకు బదులుగా ఈ దేవుని పరిచయం చేద్దాం పిల్లలకు. వాళ్ళు పెద్దగైనా కూడా తప్పిపోరు. అట్లా కాకుండా మనది సంఘం ఉందిరా, పెద్ద సంఘము, లేకపోతే అయ్యున్నారా, అభిషేకం రా, అదిరా ఇదిరా చెప్పి లాభం లేదు. జీవం కలిగిన దేవుణ్ణి పరిచయం చేద్దాం. ఆ దేవుడు గొప్ప దేవుడురా, నీ కొరకు నా కొరకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే భూమికి పునాదులు వేయబడక మునిపే, నువ్వు నీ తల్లి గర్భంలో పడక మునిపే, ఈ భూమికే పునాది లేక మునిపే ఆయన ఆలోచనలో ఉన్నోనివిరా, అంత గొప్ప దేవుడురా మనల్ని పుట్టించిన దేవుడని దేవుని గురించి మన పిల్లలకు చెప్దాం. అలా చెప్పడానికి ఈ దేవుని శరీర రక్తాన్ని దేవుడిచ్చాడు. అయితే ఈ దేవుని శరీర రక్తాన్ని తీసుకునేటప్పుడు మనము ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా తీసుకోకూడదు. అంతెందుకు, ఇప్పుడున్నారు భారతదేశ ప్రధాని ఎవరు? ఆయనేనా? ఆయన వచ్చి నాకు కూడా శరీర రక్తాన్ని ఇవ్వండి అంటే ఇస్తామా మనం? ఇవ్వము. ఇస్తామా? ఇవ్వం. భూమి మీద ఎంత గొప్పోడు వచ్చినా నా దగ్గర కోట్ల ఆస్తుంది మీకు ఇస్తా అంటే కూడా ఇంత చిన్న ముక్క కూడా ఇవ్వం మనం. అది దేవుడు మనకిచ్చింది. అది గొప్ప భాగ్యము.
అంత గొప్ప భాగ్యాన్ని మనం ఎట్లా తీసుకోవాలి అంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. చాల్మా, అపరాధులంట. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు వీళ్ళు ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వీళ్ళు అపరాధులు అవ్వడానికి గల కారణం ఏమి? అయోగ్యత అంటే ఇక్కడున్న వచనానికి గల అయోగ్యత ఏంటి? 22వ వచనం చదువుదాం. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? చాలమా, దేవుని శరీర రక్తాన్ని తీసుకోవడానికి ఇండ్ల కాడ అన్నం మానేస్తున్నారంట. ఒక్కొక్కరు ఇట్లా గౌదలకు ఎట్టుకొని తింటున్నారు. ఇంత తింటుంటే ఎవరు నాయన మీకు ఇండ్లు లేవా, ఇంత తింటున్నారు అని అంటున్నాడు. ఇక్కడ అయోగ్యంగా వీళ్ళు తీసుకుంటున్నారన్న మాట కారణం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా తీసుకుంటున్నారు అని ఇక్కడ చెప్పడం. అయితే ఇంతకుముందు కూడా మనమున్న సహవాసంలో దేవుని శరీరాన్ని వాళ్ళే ఇట్లా ఇచ్చేవాళ్ళు. 2-3 బిళ్ళలు చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కిందున్నోళ్ళకు కొంచెం ఇచ్చిపోతారు. జాగ్రత్తగా తీసుకోండి, శక్తివంతమైంది, బలవంతమైంది, ఆ మాటలు చెప్తా అంటే అబ్బాయి దేవుని శరీర రక్తం అంటే వీళ్ళకి ఎంత ప్రేమనో అనుకునేటోళ్ళం. పక్కకు పోయి బిళ్ళలు వీళ్ళు తినేటోళ్ళు, వీళ్ళు తినడానికి కిందున్నోళ్ళకు పంచి మిగిలించుకునేటోళ్ళు. అట్లా దేవుని శరీర రక్తాన్ని అయోగ్యంగా తీసుకోకూడదు. టేస్ట్ బాగుంది కదా అని తినకూడదు, టేస్ట్ బాగుంది కదా అని తాగకూడదు. ఇది అయోగ్యమైన ప్రవర్తన. అంతేకాకుండా దేవుని శరీర రక్తాన్ని 29వ వచనం చూద్దాము. ఇది శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే ఈ విధంగా దేవుని శరీర రక్తాన్ని అయోగ్యంగా తీసుకుంటే ఏమవుతుందంటే మీలో అనేకులు బలహీనులను, ఒకవేళ దేవుని శరీర రక్తాన్ని అయోగ్యంగా తీసుకుంటే బలహీనులను రోగులైతారంట. తర్వాత చాలా మంది నిద్రిస్తున్నారంటే తిని తాగి పడుకుంటున్నారని కాదు, చనిపోయారని అర్థం. దేవుని శరీర రక్తాన్ని ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టు ఏదో ఒక ఆలోచనతో నువ్వు గనక తీసుకుంటూ ఉంటే దేవుని దృష్టిలో మనం అపరాధులం అవుతాము. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, దేవునితో సహవాసం ఉండదు. ఇష్టానుసారంగా బ్రతుకుతూ మనకు నచ్చినట్టు బ్రతుకుతూ దేవుని శరీర రక్తంలో నువ్వు నేను గనక చెయ్యేస్తే మనము దేవుని దృష్టికి అపరాధులమవుతాము. అది మన జీవితం మీద దెబ్బగొట్టొచ్చు. అందుకే మీలో చాలా బలహీనులు అయ్యున్నారు, రోగస్తులై ఉన్నారు, కొంతమంది చనిపోయారని చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి దేవుని శరీర రక్తాన్ని అయోగ్యంగా తీసుకోకూడదు. వివేచించి, ఇది నా కొరకు ఆయన కలవరిలో రక్తం కాచి ప్రాణం పెట్టిన శరీరము రక్తము అని వివేచించి తీసుకోవాలి. వివేచించి తీసుకునేటప్పుడు నేను అనేకులకు ఈ సిలువ సువార్తను ప్రకటించాలన్న ఆలోచనలతో తీసుకోవాలి. ఇది నా కొరకు పరలోకమందున్న దేవుడు ఇచ్చాడు కనుక నేను పరిశుద్ధత కలిగి తీసుకోవాలి.
రాత్రంతా సినిమాలు చూస్తే, మీ టీవీలు చూస్తే, మీ పాటలు ఇంటివి ఇష్టానుసారంగా దాంట్లో కతుక్కొని ఉండి మొబైల్తో సహవాసం చేసి ఆదివారం అయ్యేసరికి వచ్చి తెల్లబట్టలు వేసుకొని దాంట్లో చేయి వేస్తే అది అయోగ్యమైన ప్రవర్తన. ఉదాహరణకు ఒక ఆయన అన్నాడు, సినిమాలు చూడడం కానీ ఇవి కానీ బైబిల్లో లేవు కదండి, రాయబడలేదు కదా, కాబట్టి చూడడానికి మనకు లైసెన్స్ దొరికింది అని ఆయన అన్నారు. సినిమాలు చూద్దాం, చూసేటప్పుడు మనము చూస్తూ సినిమాను యేసు ప్రభుల వారిని కూడా పిలుద్దాం, రా ప్రభువా మీరు కూడా కూర్చోండి, ఇద్దరం కలిసి సినిమా చూద్దామని ఒక మాట దేవుణ్ణి అడుగుదాం. ఆయన చూస్తాడా మనతో పాటు కలిసి సినిమా? మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు విన్నట్టు ఆయన వింటాడా మనతో పాటు? ఒక టిప్ ఆయన కూడా ఇద్దాం, వింటాడా? వినడు. సినిమాలు చూస్తాడా? చూడడు. టీవీ చూస్తాడా? చూడడు. ఆయన చూడనప్పుడు మనం ఎట్లా చూద్దాం? మనం చూడ్డానికి ఎలా ప్రయత్నిద్దాం? జోక్స్ కానీ ఫన్నీ ఏవో వీడియోలు చూస్తూ ఉంటాం. చూసేటప్పుడు ఆయన కనుక నీ పక్కన నా పక్కన కూర్చున్నాడు అనుకో, ఆయన్నే చూస్తున్నాడు అనుకో, చూసేటప్పుడు మనం నవ్వినట్టు ఆయన నవ్వుతాడా? ఒకవేళ మన పక్కన ఆయన ఉంటే ఏం చేస్తాడు? అని మన మూతి మీద ఉమ్మిచ్చిపోతాడు. బాప్తిసం తీసుకుంటేవి, నిన్నగాక మొన్న నీళ్ళల్లో మునిగితివి, మళ్ళీ వచ్చి శరీర రక్తం తీసుకుంటేవి, వెంటనే మళ్ళీ టీవీకి అతుక్కపోతేవి, కొద్దిగా ఉండొద్దా అని దేవుడు అన్నాడా అంటున్నా. కాబట్టి మానుకుందాం, దేవుని కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతూ ఆదివారం వచ్చి ఆ దేవుని శరీర రక్తాన్ని తీసుకోవడానికి సిద్ధపడదాము. ఈ మిగిలిన రోజులన్నీ పరిశుద్ధతను కాపాడుకుందాం. పరిశుద్ధత అన్నది మనం సంపాదించుకుంటే వచ్చేది కాదు. పరిశుద్ధత అన్నది దేవుడిచ్చింది, దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవడం మన బాధ్యత. నువ్వు నేను సంపాదించుకోలేం పరిశుద్ధత. ఆయన కలవరిశిలో రక్తం కాచి ప్రాణం పెడితే వచ్చింది మనకు పరిశుద్ధత. ఈ పరిశుద్ధతను కోల్పోకుండా కాపాడుకుందాం. కాపాడుకుంటే నిలబడేది పరిశుద్ధత. కాబట్టి మోకరించి హృదయాలను పరిశీలన చేసుకుందాం. దేవుని శరీర రక్తానికి సిద్ధపడదాం.